హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. తెలంగాణలో సర్పంచ్ వార్డ్ మెంబర్ల నామినేషన్ ప్రక్రియ అనేది కూడా కంప్లీట్ అయితే కావడం జరిగింది. ఇప్పుడు అనేది కూడా మీరు మన వార్డుకి ఎంతమంది ఉన్నారు, వార్డులో ఓటర్లు అనేది జాబితాలో ఎంతమంది ఉన్నారు అనేది ఓటర్ లిస్ట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, మీ మొబైల్ నుంచి మీరనేదే ఓటర్ లిస్ట్ అనేది కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏ నెట్ సెంటర్ కి ఏ మీ సేవకి వెళ్లకుండా ఈ ఊరికి ఎన్ని వార్డులు ఉన్నాయి, ఆ వార్డులో ఎంతమంది ఉన్నారు, కొంతమంది డిలేడ్ అయ్యారు, కొంతమంది రిజెక్ట్ అయ్యారు, కొంతమందికి ఇంకా నేమ్స్ చూపించట్లేదు, కొంతమంది కొత్తగా జాయిన్ అయ్యారు, వాళ్ళ పేర్లు చేరాలి అనేది ఏ విధంగా తెలుసుకోవాలనేసి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో మీకు 100% డౌట్స్ అనేది క్లారిటీ ఉంటుంది. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల గురించి, గవర్నమెంట్ జాబ్ల గురించి చేసి పెట్టడం జరుగుతుంది. మీకు ఏదో ఒక వీడియో అయితే 100% ఉపయోగం ఉంటుంది కాబట్టి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అంటూ చేయండి. ఫైనల్ రోడ్ వార్డ్ వైజ్ ఓటర్ లిస్ట్ అనేది కూడా మనకి ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఎప్పుడు అప్డేట్ అయిందంటే మనకి ఫైనల్ లిస్ట్ అనేది అక్టోబర్ 2వ తారీఖు అనేది కూడా అప్డేట్ అయితే కావడం జరిగింది. ఇది జీపీ అంటే మన గ్రామ పంచాయతీ వైజ్ లిస్ట్ అనేది కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మనకి గ్రామ పంచాయతీలో ఎన్ని వార్డులు ఉన్నాయి అనేసి కూడా మనం ఇక్కడ నుంచి అనేది చూసుకోవచ్చు. ఇక్కడ ఫైనల్ జీపీ అని ఉంటుంది చూడండి. మీరు గ్రామ పంచాయతీ నుంచా ఎంపీ తరపు నుంచి అనేది కూడా ఇక్కడ చూసుకోవచ్చు. మీరు జీపీ అంటే గ్రామ పంచాయతీ పెట్టేస్తున్నాం. ఇక్కడ మీ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ డిస్టిక్ ఏది వస్తుంది దానికి సంబంధించిన డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మండలాలు అనేది కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. కొన్ని మండలాలు ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ ఒక మండలం చూపిస్తాను. ఆ మండలం క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ గ్రామ పంచాయతీలు మనకి ఆ పరిధిలో ఉన్న ఆ మండలానికి పరిధిలో ఉన్న ఎన్ని గ్రామ పంచాయతీలు అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. నేను ఒకటి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఇక్కడ క్యాప్చర్ అనేది ఎంటర్ చేసుకోవాలి. మీరు ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసుకున్న తర్వాత వార్డ్ వైజ్ డేటా అని ఉంటుంది చూడండి. ఈ వార్డ్ వైజ్ డేటా అనేది మీరు క్లిక్ చేసుకుంటే మనకి ఎన్ని వార్డులు ఉన్నాయి, ఆ గ్రామంలో అనేది కూడా ఎన్ని వార్డులు ఉన్నాయి అనేది కూడా రావడం జరుగుతుంది. ఆ గ్రామంలో ఎంతమంది మగవాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఎంతమంది అదర్స్ ఉన్నారు, మనకు టోటల్ నెంబర్స్ అనేది కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. టోటల్ గా ఎంత ఉన్నారు అనేది కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు అనేది కూడా సర్పంచ్ వార్డు మెంబర్కి అయితే ఇది ఖచ్చితంగా వార్డు లిస్ట్ అనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎంతమంది ఉన్నారనేసి కూడా తెలుసుకోవడం కూడా మీకు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్. మనకి లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవడం కోసం నేను తెలుగు ఉంటుంది, తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ మీ ఇష్టం ఏదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎలక్షన్ రోల్ అని ఉంటుంది చూడండి. తెలుగు టైప్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా పాపప్ గా మనకు ఇంకోటి మన ఫైల్ అనేది కూడా ఓపెన్ కావడం జరుగుతుంది. అక్కడి నుంచి అనేది మీరు స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఎంతమంది ఉన్నారు ఓటర్ లిస్ట్ అనేది కూడా మనకి ఇక్కడ నుంచి అనేది చూసుకోవచ్చు. వార్డ్ మెంబరు ఎన్నో వార్డు అనేది ఉంటుంది, వాళ్ళ ఓటర్ ఐడి నెంబర్ ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళు మేల్ ఫీమేల్ ఎంత ఏజ్ ఉన్నది, ఇంటి నెంబర్తో సహా అయితే మనకి ఇక్కడ నుంచి అనేది చూసుకోవచ్చు. మీరు అనేది ఎక్కడ మీ సేవ ఆన్లైన్ సెంటర్కి వెళ్లకుండా మీ గ్రామ పంచాయతీ కొంతమంది అనేది మనకి వాటర్ లిస్ట్ లో అనేది ఫొటోస్ రావడం లేదు. ఇలా డౌన్లోడ్ చేసుకుంటే ఓన్లీ నేమ్స్ డీటెయిల్స్ వాళ్ళ ఓటర్ డీటెయిల్స్ వస్తున్నాయి. మాకు ఫొటోస్ రావాలంటే ఏం చేయాలని అంటున్నారు. ఇది ఎంపీడీ ఆఫీస్ లో దొరుకుతుందండి. ఆ లిస్ట్ అనేది వాళ్ళ లాగిన్ నుంచి మీ గ్రామ పంచాయతీ ఓటర్ లిస్ట్ అంటూ మీరే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేసి ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోలో కనుక ఇంకేమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అలాగే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అనేది ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్.